మరి ఈ ప్రకాశం జిల్లాలో నేనే మంత్రి నేనే రాజు అని వ్యవహరిస్తున్నటువంటి బాలినేని గారి గురించి మరి నిన్న 6 నియోజకవర్గాల్లో మరి ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో మిగిలినటువంటి 6 నియోజకవర్గాల గురించి మాట్లాడుకుందాం. గతంలో ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఈయన చేసినటువంటి అవినీతి అక్రమాలు, ఈయన కుమారుడు చేసినటువంటి అవినీతి అక్రమాలు, అరాచకాలు, దందాలు, భూస్కాముల గురించి ప్రశ్నిస్తూ మరి మీడియాలో మాట్లాడుతున్నటువంటి మీ అందరికీ తెలుసు సుబ్బారావు గుప్తా. ఈయన ఆర్యవైశ్య కులానికి చెందినటువంటి వాడు. ఈయన మీద అక్రమ కేసులు బనాయించి, ఈయన గంజాయి కేసులు బనాయించి ఈయన్ని జైలు పాలు చేయడం జరిగింది. అదేవిధంగా నేను ప్రశ్నిస్తుంటే నన్ను కూడా మరి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడమే కాకుండా తమ కొడుకు దగ్గర ఉన్నటువంటి దుండగులను పంపించి దాడి కూడా చేయించడం జరిగింది. ఇది ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు, గమనించవచ్చు. ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద మరి అనేక రకాలైనటువంటి అక్రమ కేసులు బనాయించి ఈయన కక్ష తీర్చుకుంటూ ఉంటాడు. అయితే మిగిలినటువంటి నియోజకవర్గాల్లో దర్శి నియోజకవర్గం, ఈ దర్శి నియోజకవర్గంలో 19లో మరి అక్కడ ఈ దర్శి నియోజకవర్గంలో మద్దిశెట్టి వేణుగోపాల్ గారు గెలవడం జరిగింది. ఈ మద్దిశెట్టి వేణుగోపాల్ యొక్క తీరు ఇతనికి నచ్చక అక్కడ వెంటనే బూచేపల్లి శివను లైన్లోకి తీసుకొచ్చి ఈ శివప్రసాద్ రెడ్డికి ఒక వర్గం, వేణుగోపాల్కి ఒక వర్గాన్ని మధ్య తటస్థపరిచి నెక్స్ట్ 2024 నీకు టికెట్ అని అక్కడ వారిద్దరి మధ్య గొడవ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఎర్రగొండపాలెం, ఈ ఎర్రగొండపాలెం సంగతి మీ అందరికీ తెలుసు, రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ మంత్రి సురేష్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు ఇతను 5 సంవత్సరాలు మంత్రిగా కొనసాగాడు. ఇతను ఈ జిల్లాలో నేను ఒక్కడనే మంత్రిగా ఉండాలా, రెండో వాడు ఉండకూడదు, అయినా మళ్ళీ రెండోసారి మంత్రివర్గ పునర్విభజన కూడా అతనికి తీసేయలేదని చెప్పి అతని మీద కొరకొరలాడుతూ అక్కడ ఒక ఇతని సామాజిక వర్గం చేత అతని మీద ఫిర్యాదులు చేయించడం, గోల్ చేయటం, నానా రకాలుగా ఆదిమూలపు సురేష్ని హింసించడం జరిగింది. ఆ తర్వాత మార్కాపురం కుందూరు నాగార్జున రెడ్డి, ఈయన మీద కూడా యువకుడు, ఈయన మీద కూడా భూ అక్రమాలు చేస్తున్నాడు, మరి దందాలు చేస్తున్నాడు అని చెప్పి అనేక రకాలుగా మరి జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదులు పంపడం జరిగింది. ఆ తర్వాత గిద్దలూరు నియోజకవర్గం అన్నారాంబాబు ఆర్యవైశ్య కులానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఈ రాష్ట్రంలో 2019లో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి తర్వాత రెండో స్థానంలో మెజార్టీతో గెలిచిన సుమారుగా 75,000 మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి. మంత్రివర్గ పునర్విభజనలో సామాజిక వర్గాల విభజన సమయంలో ఇతనికి మంత్రిగా అవకాశం వచ్చేటటువంటి సమయంలో మంత్రిగా రానియకుండా అడ్డుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ కనిగిరిలో బుర్ర మధుసూదన్ యాదవ్, ఇతను జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా, అంటే ఆయన వ్యాపారాల్లో కొంత లావాదేవీలు చూసుకుంటూ ఆయనకు దగ్గరగా ఉంటాడు. అయితే కొంతకాలానికి ఆయనకి జిల్లా అధ్యక్షుడిగా పదవిస్తే, జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చినందుకు నన్ను లెక్క చేయకుండా మరి పైన చూస్తున్నాడనే భావంతో ఆయనకి జిల్లా అధ్యక్షుడు కూడా లేకుండా చేయడం జరిగింది. ఆ తర్వాత కందుకూరు మానుగుంట మహేందర్ రెడ్డి, ఈయన అందరికీ తెలుసు, గతంలో మంత్రిగా చేయడం జరిగింది, సీనియర్ పొలిటీషియన్. ఇతనికి చెక్ పెట్టడానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కమ్మ కులానికి చెందినటువంటి మరి తుమ్మటి మాధవరావు అనేటటువంటి ఇతన్ని తీసుకొచ్చి ఆయనకు తెలియకుండా సీఎం గారికి పరిచయం చేసి ఇతన్ని స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా చేసి మైదిరెడ్డికి కూడా చెక్ పెట్టడం జరిగింది. ఈ విధంగా జిల్లాలో 12 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలనైతేనేమి, నియోజకవర్గాల ఇన్ఛార్జీలనైతేనేమి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి, ఎంతో బాధ పెట్టి, నాలాంటి ప్రశ్నిస్తున్నటువంటి వారిని అక్రమ కేసులు పెట్టి బనాయించి ఈ విధంగా దారుణంగా దుర్మార్గంగా చేసినటువంటి ఈ యొక్క బాలినేని శ్రీనివాసరెడ్డి తీరు, ఈయన జనసేనలకు కాదు, టీడీపీలకు కాదు, బీజేపీలకు కాదు, కాంగ్రెస్ పార్టీలకు కాదు, ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా ఇతనికి పుట్టగతులు ఉండవు. ఇతనికి రాజకీయ సన్యాసం అయిపోయింది. ఇతను రాజకీయ సన్యాసానికి కారణం వీళ్ళ కొడుకే, మరి ఇంకొక ఆయన వీళ్ళ వియ్యంకుడు, వీళ్ళ పిఏ. కాబట్టి ఈ యొక్క బాలినేని శ్రీనివాసరెడ్డికి రాజకీయం అనేది ఇంకా రాజకీయ చరిత్ర లేకుండా పోయిందని ఒంగోలు ప్రజలు ఆయన ఏ నియోజకవర్గంలో వేసినా కూడా క్షమించే విధంగా లేరు. ఎదురు తిరిగి మాట్లాడలేక, ప్రశ్నించలేక, ప్రశ్నిస్తే జైలు పాలు చేస్తున్నాడని, ఎదురు తిరిగి మాట్లాడితే కొట్టిస్తున్నాడనే ఉద్దేశంతో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు సంక్రమింపజేసినటువంటి ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వచ్చిన కాడకి పీక్కొని ఈ ఓటు వేసే సమయంలో ఎవరు చూడరు కాబట్టి ఇష్టం వచ్చినటువంటి వారికి ఓటేసి ఇతన్ని ఖచ్చితంగా ఓడిస్తున్నారు. ఇదే ఇతనికి తగు విధమైన చర్య అని చెప్పి తెలియజేస్తున్నాను. బాలినేని శ్రీనివాసరెడ్డిని నమ్మే స్టేజ్లో ఈ జిల్లాలో ప్రజలు లేరని తెలియజేస్తున్నాను.